హాయ్ ఫ్రెండ్స్, పడవలో జారిపోకుండా ఉపయోగించే అత్యంత వికారంగా అసహ్యంగా కనిపించే చెప్పులు నేడు గ్లోబల్ ఫుట్వేర్ మార్కెట్ని ఎలా శాసిస్తున్నాయో తెలుసా? అసలు మొసల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక వింత ఆకారంలో డిజైన్ చేసిన ఈ చెప్పులు చూడడానికి అంత చండాలంగా ఉన్నా సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ నుంచి గ్లోబల్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని ఎలా ఫిదా చేశాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక పక్క భార్య డివోర్స్ ఇచ్చింది, మరో పక్క చేస్తున్న జాబ్ పోయింది, అంతలోనే కన్న తల్లి క్యాన్సర్తో చనిపోయింది. ఇలాంటి వరుస విషాదాలతో జీవితం మీద విరక్తి చెంది కుంగిపోయిన ఒక వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2002లో ప్రశాంతత కోసం సరదాగా వెళ్ళిన ఒక చిన్న బోట్ ట్రిప్ ఏకంగా 37,000 కోట్ల రూపాయల భారీ బిజినెస్ సామ్రాజ్యంగా ఎలా మారింది? ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఆ విచిత్రమైన సూపర్ హిట్ బ్రాండ్ పేరే క్రాక్స్. ఒక చిన్న పడవలో మొదలైనటువంటి ఈ అగ్లీ క్రాక్స్ ప్రయాణం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రపంచ మార్కెట్ను ఎలా షేక్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత అసహ్యంగా కనిపించే క్రాక్స్ ఏకంగా 37,000 కోట్ల రూపాయల భారీ సామ్రాజ్యంగా ఎలా మారాయో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సరిగ్గా 2002 సంవత్సరంలో ముగ్గురు అమెరికన్ స్నేహితులు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఒక సైలింగ్ ట్రిప్కి వెళ్లారు. అక్కడ ఎంతో ఉల్లాసంగా సాగుతున్న ఆ ప్రయాణంలో వారిలో ఒకరు అకస్మాత్తుగా పడవ కిందకు వెళ్ళి ఒక వింతైన నల్లటి ఫోమ్ క్రాక్స్ను పైకి తీసుకొచ్చాడు. ఇక ఆ వికారమైన క్రాక్స్ను చూసిన వెంటనే మిగతా ఇద్దరు స్నేహితులు తమ నవ్వును ఏమాత్రం ఆపుకోలేకపోయారు. ఆ క్రాక్స్ చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాయని వారు పదే పదే ఎగతాళి చేశారు. కానీ భవిష్యత్తులో ఒకరోజు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు సైతం అవే వికారమైన క్రాక్స్ను వేసుకుంటారని అప్పట్లో ఎవరు కల్లో కూడా ఊహించలేదు. ఒక చిన్న పడవలో కేవలం ముగ్గురు స్నేహితుల మధ్య మొదలైన ఆలోచన అద్భుతమైన బిజినెస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఆసక్తికరమైన కథలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి పేరు డ్యూక్ హ్యాన్సన్. ఆ ట్రిప్కి వెళ్ళడానికి ముందు డ్యూక్ జీవితం అనుకోని విధంగా పూర్తిగా నాశనమైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా సేల్స్ రంగంలో అత్యంత అంకిత భావంతో రాత్రింబవళ్లు పనిచేసినప్పటికీ అనూహ్యంగా అతని ఉద్యోగం ఉన్నట్టుండి ఊడిపోయింది. దానికి తోడు వ్యక్తిగత జీవితంలో తన భార్య విడాకులిచ్చేసి శాశ్వతంగా దూరమైపోయింది. అదే సమయంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో సుదీర్ఘంగా పోరాడుతూ అతని కన్న తల్లి ప్రాణాలు విడిచింది. ఏ దారి కనిపించక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన డ్యూక్ జీవితంలో నలువైపులా చీకటే అలుముకుంది. అప్పుడే అతనికి తన ప్రాణ స్నేహితులు స్కాట్ సీమన్స్, జార్జ్ బేడెకర్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వీరు ముగ్గురు కొలరాడో యూనివర్సిటీలో కలిసి చదువుకున్న పాత స్నేహితులు. డ్యూక్ పడుతున్నటువంటి మానసిక బాధను ఎలాగైనా దూరం చేసి అతనికి తిరిగి జీవితంపై ఉత్సాహాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్కాట్, జార్జ్ ఇద్దరు కలిసి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఒక అద్భుతమైన బోటింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సరిగ్గా 2002 వేసవి కాలంలో వీరు ముగ్గురు కలిసి చేసిన ఈ ప్రయాణమే వారి జీవితాల గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక ఈ ట్రిప్ ప్లాన్ చేసినటువంటి స్కాట్ సీమన్స్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుండి ఒక వింతైన అలవాటు ఉండేది. కొత్త వస్తువులను చూడగానే దాన్ని వెంటనే ఓపెన్ చేసి లోపల ఏముందో పరిశీలించి తనకి నచ్చినట్టుగా మార్పులు చేసేవాడు. ఇక కేవలం తన 27 ఏళ్ల వయసులోనే అత్యంత ఖరీదైన ఫోటోగ్రఫీ పరికరాలు తయారు చేసే ఒక కంపెనీ పెట్టి దాన్ని భారీ లాభాలకు అమ్మి బయటకు వచ్చినటువంటి గొప్ప అనుభవం అతనికి ఉంది. ఒకసారి అతను పని మీద కెనడా వెళ్ళినప్పుడు అతనికి ఫోమ్ క్రియేషన్స్ అనేటువంటి కంపెనీ తయారు చేసే వింతైన క్లాక్స్ గురించి అనుకోకుండా తెలిసింది. వారు క్రాస్ లైట్ అనేటువంటి ఒక సరికొత్త ప్రత్యేకమైన మెటీరియల్ని ఉపయోగించి పడవల్లో వేసుకునే రబ్బర్ క్రాక్స్ను అద్భుతంగా తయారు చేసేవారు. స్కాట్ వాటిని వేసుకుని చూడగానే ఇందులో ఏదో అద్భుతమైన గొప్ప ఫ్యూచర్ ఉందని అతనికి ఇట్టే అర్థమైపోయింది. వెంటనే అక్కడే ఉన్న స్టోర్ నుండి కొన్ని జతలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి వాటికి ఇరువైపులా కొన్ని రంధ్రాలు చేసి కాలు జారిపోకుండా వెనకాల ఒక స్ట్రాప్ తగిలించి తనదైన శైలిలో అద్భుతమైనటువంటి మార్పులు చేశాడు. ఆ మార్పులు చేసిన క్రాక్స్నే తన స్నేహితులకు మొదటిసారిగా చూపించాడు. స్కాట్ చూపించినటువంటి ఆ నల్లటి రంగు ఫోమ్ క్రాక్స్ను, అందులో అతను చేసిన వింతైన రంధ్రాలను చూడగానే స్నేహితులు డ్యూక్, జార్జ్ ఇద్దరూ పెద్దగా పగలబడి నవ్వారు. ఇవి చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాయి, నేను మాత్రం వీటిని నా జీవితంలో అస్సలు వేసుకోనని డ్యూక్ మొహం మీదే తేల్చి చెప్పాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజుల తర్వాత ఆ క్రాక్స్ను స్వయంగా వేసుకుని చూసినప్పుడు డ్యూక్ ఆశ్చర్యానికి ఏమాత్రం అవధులు లేకుండా పోయాయి. ఆశ్చర్యకరంగా ప్రతి క్రాక్ కేవలం 170 గ్రాముల అతి తక్కువ బరువు మాత్రమే ఉండి కాళ్లకు చాలా తేలికగా అనిపించింది. అందులో వాడినటువంటి క్రాస్ లైట్ మెటీరియల్ వల్ల ఆ క్రాక్స్ శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా మెత్తబడి కాళ్ల ఆకృతికి అతుక్కుపోయినట్లు సరిగ్గా సరిపోయాయి. పైగా నీళ్లలో ఎంతసేపు తడిసినా సరే బయటకు రాగానే క్షణాల్లో వెంటనే ఆరిపోయేవి. సాధారణంగా లెదర్ ఫుట్వేర్కు వచ్చేటువంటి చెమట దుర్వాసన ఇందులో అస్సలు రాకపోవడం వారికి మరో పెద్ద ఆకర్షణగా నిలిచింది. పడవలో తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నడిచినప్పుడు కాలు ఏమాత్రం జారిపోకుండా ఉండడం కూడా ఇవి బోటింగ్ చేసేవారికి ఎంతో పర్ఫెక్ట్ అని కూడా స్నేహితులకు పూర్తిగా అర్థమైంది.
ఇక ఈ అగ్లీ క్రాక్స్కు ఉన్నటువంటి అద్భుతమైన డిమాండ్ చూసి ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వెంటనే ఒక కొత్త స్టార్టప్ కంపెనీ మొదలు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. జార్జ్ బేడెకర్ అప్పటికే అమెరికా వ్యాప్తంగా 100కు పైగా డామినోస్ బ్రాంచీలను అత్యంత విజయవంతంగా నడుపుతున్నాడు. కాబట్టి అతనికున్న సుదీర్ఘమైన బిజినెస్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని ఏకగ్రీవంగా సీఈఓగా నియమించారు. ఇక క్రాక్స్ డిజైన్ తెలిసిన స్కాట్ సీమన్స్ పూర్తి ప్రొడక్ట్ డెవలప్మెంట్ బాధ్యతలు తలకెత్తుకోగా డ్యూక్ హాన్సన్ రోజువారీ ఆపరేషన్స్ చూసుకునేవాడు. కంపెనీకి అవసరమైన పెట్టుబడి కోసం ఎంతోమంది బడా ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఆ క్రాక్స్ను చూడగానే ఇవి దేనికి పనికిరావని వారందరూ మొహం మీదే నిర్మోహమాటంగా తిరస్కరించారు. చేసేదేం లేక వేరే దారి దొరక్క ఒక్క పరిచయం ఉన్నటువంటి బాడీ బిల్డర్ దగ్గర, డ్యూక్ సొంత తండ్రి దగ్గర, కొందరు దగ్గరి స్నేహితుల దగ్గర కూడా తలో కొంత అప్పులు చేసి లక్షల కొద్దీ డబ్బులు పోగేశారు. చివరిగా నవంబర్ 2002లో ఫ్లోరిడాలో జరగబోయే ప్రపంచంలోని అతిపెద్ద బోట్ షోలో తమ సరికొత్త ప్రొడక్ట్ను మొదటిసారిగా గ్రాండ్గా లాంచ్ చేయాలని ఒక పక్కా ప్లాన్ వేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఫ్లోరిడా బోట్ షోలో ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసి ఈ క్రాక్స్కు ది బీచ్ అని సింపుల్ పేరు పెట్టి అమ్మకానికి పెట్టారు. ఇక అక్కడికి అద్భుతమైన పడవలు చూడడానికి వచ్చిన జనాలు ఆ క్రాక్స్ను చూసి గట్టిగా నవ్వి ఇవి చాలా వికారంగా ఉన్నాయంటూ రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఇక్కడే విచిత్రంగా ఎవరు ఆ క్రాక్స్ను పూర్తిగా ఇగ్నోర్ చేయలేకపోయారు. వాళ్ళ స్టాల్ ముందు నిమిషాల్లో జనాలు విపరీతంగా పెరిగిపోయి ఏకంగా ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మైకులో అనౌన్స్మెంట్ చేస్తూ జనాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రాక్స్ వికారమైన రూపమే జనాలను ఆకర్షించడానికి తమకు దొరికిన అతిపెద్ద మార్కెటింగ్ అడ్వాంటేజ్ అని ఫౌండర్లకు అప్పుడే క్లారిటీ వచ్చింది. ఎవరైనా కస్టమర్ స్టాల్ దగ్గరికి రాగానే వెంటనే వారికి క్రాక్స్ ఇచ్చి ఒక్కసారి వేసుకోమని బతిమాలేవారు. అలా వేసుకోగానే వాటి అద్భుతమైన కంఫర్ట్ చూసి ముచ్చటపడి ఒక్కో జతను $30 పెట్టి జనాలు ఎగబడి కొన్నారు. కేవలం ఆ ఒక్క బోట్ షో ఈవెంట్లోనే ఏకంగా 1000 జతల క్రాక్స్ హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయి. ఇక తమ ఎదుగుతున్న బ్రాండ్కు ఏదైనా సరైన పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు తమ క్రాక్స్కు పవర్ఫుల్ మొసలికి ఉన్నటువంటి సహజమైన పోలికలను వారు క్షుణ్ణంగా గమనించారు. భయంకరమైన మొసలి నీళ్లలో భూమి మీద ఎలాగైతే కంఫర్ట్గా ఉంటూ వేటాడగలదో ఈ క్రాక్స్ అచ్చం అలాగే 2 చోట్ల అద్భుతంగా పనిచేస్తాయి. మొసలి చర్మం ఎంత దృఢంగా దెబ్బలకు తట్టుకునేలా ఉంటుందో ఇందులో వాడినటువంటి క్రాస్ లైట్ మెటీరియల్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మొసళ్ళు ఎలాంటి వాతావరణంలో అయినా ఎన్నో దశాబ్దాలు జీవిస్తాయి. ఆ విధంగా ఈ క్లాగ్స్ ఏళ్ల తరబడి ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా తయారయ్యాయి. వీటన్నిటికీ మించి ఈ క్లాగ్స్ ముందు భాగం అచ్చం ఒక మొసలి తల ఆకారంలో ఉండడంతో మొసలి ఇంగ్లీష్ పదం క్రోకోడైల్ నుండి స్ఫూర్తి పొంది క్రాక్స్ అనేటువంటి పేరును షార్ట్ ఫామ్గా ఎంచుకున్నారు. ఆ తర్వాత ఒక నవ్వుతున్నటువంటి మొసలి ముఖాన్ని అఫీషియల్ లోగోగా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇలా అన్నీ కలిసి వచ్చి సరిగ్గా 2003 సంవత్సరం నాటికి ఏకంగా 76,000 జతల క్రాక్స్ను అమ్మేసి $1.2 మిలియన్ రికార్డ్ ఆదాయాన్ని విజయవంతంగా సాధించారు. క్రాక్స్ బ్రాండ్ అత్యంత వేగంగా ఎదుగుతున్న సమయంలో రాన్ స్నైడర్ అనేటువంటి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ సలహాదారుడిగా కంపెనీలో అడుగుపెట్టాడు. అతను రాగానే క్లాగ్స్ను మొదటి నుండి తయారు చేస్తున్న కెనడా కంపెనీ ఫోమ్ క్రియేషన్స్ని ఏకంగా $5.2 మిలియన్ పూర్తిగా కొనేశాడు. అప్పటి వరకు కేవలం పడవలు నడిపే బోటింగ్ చేసేవారి కోసమే పరిమితమైన క్రాక్స్ను ఇకపై ఆసుపత్రుల్లో పగలు రాత్రి కష్టపడే నర్సులు, మెడికల్ స్టాఫ్ వాడేలా ఒక అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేశారు. నిలబడి 12 గంటల పాటు కఠినమైన డ్యూటీ చేసే నర్సులకు ఈ మెత్తటి క్రాక్స్ ఎంతో అద్భుతమైన కంఫర్ట్ ఇచ్చాయి. అత్యంత వేడి వాతావరణంలో నిరంతరం పనిచేసే వంటవాళ్లకు, మట్టిలో పనిచేసే తోటమాలికి, ఆటలాడే చిన్నపిల్లలకు ఈ క్రాక్స్ మార్కెట్లో బెస్ట్ చాయిస్గా మారాయి. ఆ రోజుల్లో ప్రతి 6 నెలలకోసారి కంపెనీ సేల్స్ డబుల్ ట్రిపుల్ అవ్వడం ఏకదాటిగా మొదలైంది. 2004 నాటికి కంపెనీ ఆదాయం ఏకంగా $24.5 మిలియన్ చేరుకోవడంతో రాన్ స్నైడర్ అఫీషియల్గా సీఈఓగా నియమించి పాత ఫౌండర్లు అందరూ కూడా ఎంతో సంతోషంగా తమ రోజువారీ బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్నారు. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో క్రాక్స్ చేసిన బిజినెస్ మ్యాజిక్ అంతా ఇంతా కాదు. సరిగ్గా 2006వ సంవత్సరంలో క్రాక్స్ కంపెనీ తమ షేర్లను పబ్లిక్కు అమ్ముతూ ఐపీఓకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలైన వెంటనే అనూహ్యంగా కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా $1.15 బిలియన్ దాటిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా $208 మిలియన్ ఫండ్ రైజ్ చేసి అమెరికన్ ఫుట్వేర్ చరిత్రలో అత్యంత అద్భుతమైన అతిపెద్ద ఐపీఓగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ దెబ్బతో అప్పటి వరకు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి ఫౌండర్లు అందరూ కూడా రాత్రికి రాత్రే అపర కుబేరులుగా, కోటీశ్వరులుగా మారిపోయారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2002లో వీరికి సరదాగా బోటింగ్ ట్రిప్ తీసుకెళ్లినటువంటి సాధారణ పడవ కెప్టెన్ రాన్ ఆలివర్ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడంతో అతని ఆస్తి విలువ ఏకంగా
$10 మిలియన్ దాటింది. ఒక మంచి అద్భుతమైన విజన్ ఉన్న స్టార్టప్ కంపెనీలో ముందుగానే నమ్మి పెట్టుబడి పెడితే ఏ స్థాయిలో లాభాలు వస్తాయో క్రాక్స్ ప్రయాణం మొత్తం ప్రపంచానికి మరోసారి చాలా స్పష్టంగా నిరూపించింది. నాటికి క్రాక్స్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా కనిపించే రేంజ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ లాంటి వ్యక్తి క్లాగ్స్ వేసుకొని అధికారికంగా మీడియాకు కనిపించడంతో ఈ బ్రాండ్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇదే సరైన అవకాశంగా భావించిన మేనేజ్మెంట్ కొంత అతిశయంతో రకరకాల ప్రయోగాత్మక కొత్త మోడల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. హై హీల్స్, గోల్ఫ్ క్లాగ్స్, సన్ గ్లాసెస్, ఫ్యాషన్ క్లాత్స్ అంటూ ఏమాత్రం సంబంధం లేని పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఇక యూబై క్రాక్స్ అనేటువంటి వింత పేరుతో ఏకంగా $280 ఖరీదైన ఫ్యాషన్ ఫుట్వేర్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. కానీ జనాలు కేవలం కంఫర్టబుల్ ఫోమ్ క్రాక్స్ మాత్రమే ఇష్టపడేవారు. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన మోడల్స్ మార్కెట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. కస్టమర్లు కొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో గోదాముల్లో ఏకంగా 3 కోట్ల క్రాక్స్ జతలు అమ్ముడుపోకుండా మూలపడి మిగిలిపోయాయి. వీటి మొత్తం విలువ మార్కెట్లో దాదాపు $248 మిలియన్ ఉండడంతో కంపెనీకి తొలిసారిగా గుండెదడ మొదలైంది. క్రాక్స్ అత్యంత చౌకగా మార్కెట్లోకి రావడం వల్ల ప్రతి చోట ఏ వీధిలో చూసినా అవే స్పష్టంగా కనిపించేవి. అగ్రస్థానంలో ఉన్న సెలబ్రిటీలు మొదలుకొని పెట్రోల్ బంక్ వర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ రోజు అవే వేసుకోవడంతో జనాలకు వాటిని చూస్తేనే విపరీతమైన విసుగొచ్చేసింది. ఎంతగా అంటే కెనడాలో 2 కుర్రాళ్ళు ఏకంగా ihatecrocs.com అనేటువంటి పేరుతో ఒక స్పెషల్ వెబ్సైట్ పెట్టి ఆ క్రాక్స్ను కత్తిరించి మంటల్లో తగలబెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 50 అత్యంత చెత్త ఆవిష్కరణల జాబితాలో క్రాక్స్ను పబ్లిక్గా చేర్చింది. ఇక దానికి తోడు క్రాక్స్ వాడినటువంటి సాఫ్ట్ మెటీరియల్ వల్ల చాలామంది చిన్నపిల్లల కాళ్ళు మాల్స్లో ఉండే ఎస్కలేటర్లలో ఇరుక్కుపోయి వారికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఇలాంటి ప్రమాదకరమైన కంప్లైంట్లు ఏకంగా 186 నమోదవ్వడంతో జపాన్ ప్రభుత్వం క్రాక్స్ కంపెనీకి అధికారికంగా అత్యంత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా నలువైపుల నుండి వచ్చిన భయంకరమైన నెగిటివ్ పబ్లిసిటీ ఈ అగ్రగామి బ్రాండ్ను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఎలాగోలా ఈ కష్టాలను ధైర్యంగా దాటుకుంటూ వస్తున్న క్రాక్స్ కంపెనీకి 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కోలుకోలేని స్థాయిలో దెబ్బ కొట్టింది. అంతకుముందు సంవత్సరం $168 మిలియన్ భారీ లాభంతో ఉన్నటువంటి కంపెనీ ఈ అనుకోని ఆర్థిక సంక్షోభం కారణంగా ఏకంగా $185 మిలియన్ తీవ్ర నష్టాల్లోకి దారుణంగా పడిపోయింది. అప్పటి వరకు 24,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీ అమాంతం నేలకూలి కేవలం 300 కోట్లకు పడిపోయింది. 2009 నాటికి కంపెనీ ఆడిటర్లు ఈ సంస్థ అప్పుల్లో ఉందని, ఎప్పుడైనా మూతపడొచ్చని అఫీషియల్గా రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఫౌండర్లు ఎంతో ఆశగా ఏ ఫ్యాక్టరీలోనైతే మొదటిసారి క్రాక్స్ తయారు చేశారో ఆ కెనడా ఫ్యాక్టరీని పరువు కోసం శాశ్వతంగా మూసివేశారు. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 2,000 మంది పాత ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి పీకేశారు. క్రాక్స్ కథ ఇక పూర్తిగా ముగిసిపోయిందని వ్యాపార విశ్లేషకులు అందరూ దానికి ఒక కన్నీటి డెత్ సర్టిఫికేట్ కూడా రాసేశారు. ఒకప్పుడు అద్భుతంగా వెలిగిన క్రాక్స్ బ్రాండ్ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయింది. ఇక ఈ కంపెనీ పని శాశ్వతంగా అయిపోయింది అనుకున్న అత్యంత కష్ట సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయినటువంటి బ్లాక్ స్టోన్ ఏకంగా క్రాక్స్లో $200 మిలియన్ భారీ పెట్టుబడి పెట్టి ప్రాణం పోసింది. ఈ టర్న్ అరౌండ్ ఆపరేషన్కు సమర్థవంతంగా నడిపించడానికి ఆండ్రూ రీస్ అనేటువంటి అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి బిజినెస్ వ్యూహకర్తను రంగంలోకి దించారు. అతను నెలల తరబడి కంపెనీ డేటాను లోతుగా పరిశీలించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. అసలు ఏ ఒరిజినల్ మోడల్ క్లాగ్స్ వల్ల కంపెనీ ఇంత పెద్ద స్థాయికి ఎదిగిందో ఆ క్లాగ్స్ ఇప్పుడు కేవలం 16% ఆదాయాన్ని మాత్రమే కంపెనీకి ఇస్తున్నాయి. ఎందుకంటే కంపెనీ అనవసరమైన ప్రయోగాల మీద ఫోకస్ పెట్టి అసలైన ప్రొడక్ట్ను దారుణంగా నిర్లక్ష్యం చేసింది. వెంటనే ఆండ్రూ రీస్ అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుని చెత్త మోడల్స్ అన్నింటినీ వెంటనే రద్దు చేశాడు. ఫ్యాక్టరీలన్నీ మూసేసి ఉత్పత్తి మొత్తాన్ని చైనా, వియత్నాం దేశాలకు అవుట్సోర్సింగ్ ఇచ్చి తయారు చేసే ఖర్చులు తగ్గించి మళ్ళీ లాభాల పాట పట్టించాడు. క్రాక్స్ బ్రాండ్ మళ్ళీ మార్కెట్లో బలంగా నిలబడడానికి అత్యంత కీలకమైన అద్భుత పాత్ర పోషించింది జిబిట్స్ అనేటువంటి చిన్న ప్లాస్టిక్ వస్తువులు. 2005లో షెరీ అనే ఒక సాధారణ గృహిణి తన పిల్లల క్రాక్స్ రంధ్రాల్లో సరదాగా ప్లాస్టిక్ పువ్వులు పెట్టి అందంగా అలంకరించి వాటిని క్యూట్గా జిబిట్స్ అని పేరు పెట్టింది. అది చూసి ఆకర్షితులైన క్రాక్స్ కంపెనీ ఆ అద్భుతమైన ఆలోచనను వెంటనే $20 మిలియన్ భారీ ధరకు కొనుగోలు చేశారు. CEO ఆండ్రూ రీస్ ఈ జిబిట్స్ ఉపయోగించి జనాల్లో అద్భుతమైన సరికొత్త మార్కెటింగ్ ట్రెండ్ సృష్టించాడు. పోస్ట్ మలోన్, జస్టిన్ బీబర్ లాంటి స్టార్ పాప్ సింగర్లతో కొలాబరేట్ అయ్యి కూడా స్పెషల్ క్రాక్స్ లాంచ్ చేశారు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మార్వెల్, డిస్నీ,
హ్యారీ పోటర్ లాంటి బ్రాండ్లతో కాంట్రాక్ట్లు కుదుర్చుకుని కస్టమర్లు తమ క్రాక్స్ను ఇష్టం వచ్చినట్లు అలంకరించుకునేలా సూపర్ ట్రెండ్ సెట్ చేశారు. ఆ దెబ్బతో కుర్రాళ్లంతా తమ పర్సనాలిటీకి తగ్గట్టుగా క్రాక్స్ కొనడానికి క్యూ కట్టారు. 2020లో ఉన్నట్టుండి ప్రపంచం మీద పడిన కోవిడ్ లాక్డౌన్ అన్ని రకాల వ్యాపారాలను నాశనం చేస్తే క్రాక్స్కు మాత్రం పండగ లాంటి వాతావరణం తెచ్చింది. రోజంతా ఇళ్లకే పరిమితమై వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఈ సాఫ్ట్ క్రాక్స్ సూపర్ కంఫర్టబుల్గా ఉండడంతో జనాలు వీటిని విపరీతంగా కొన్నారు. అదే సమయంలో పాపులర్ సోషల్ మీడియా టిక్టాక్లో యువత క్రాక్స్ను వివిధ రకాల జిబిట్స్తో డెకరేట్ చేస్తూ ఫన్నీ వీడియోలు చేయడంతో ఏకంగా 300 కోట్ల వ్యూస్ వచ్చి ఆన్లైన్లో విపరీతంగా ట్రెండ్ అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు కంపెనీ ఉచితంగా లక్షలాది క్రాక్స్ పంచి సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వందల అడ్డంకులను ధైర్యంగా దాటుకుని 2024 నాటికి క్రాక్స్ ఏకంగా $4.1 బిలియన్ ఆదాయాన్ని సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఎవరైతే క్రాక్స్ అసహ్యమైన రూపాన్ని చూసి నవ్వారో వాళ్ల చేతే ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టించుకుంటూ బిజినెస్ ప్రపంచంలోనే ఒక ఎపిక్ కంబ్యాక్ స్టోరీగా క్రాక్స్ చరిత్ర సృష్టించింది.